హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆకట్టుకుంటోంది. ఈ పుస్తక ప్రదర్శనకు జనం వేలాదిగా తరలివచ్చి ఇష్టమైన బుక్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి 26 వరకు కొనసాగే బుక్ ఫెయిర్ లో వెరైటీ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బుక్ ఫేర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణలో మూడోసారి నిర్వహిస్తున్న ఈ ఫేర్ లో 290 స్టాల్స్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పబ్లిషర్స్ నేషనల్, ఇంటర్నేషనల్ బుక్స్ పెట్టారు. బుక్ ఫేర్ లో కల్పించిన సదుపాయాలపై పబ్లిషర్స్ సంతోషంగా ఉన్నారు. క్యాష్లెస్ ప్రాబ్లమ్ సాల్వ్ కోసం క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. We are coming from Delhi, one of the leading Indological book publishers in India. Books on India, history, culture, art, dance, music, religion, Hinduism, Jainism, philosophy, Sikhism, Islam, anything pertaining to India and the Indian subcontinent. We are coming from the beginning of the Hyderabad Book Fair. Always been a very pleasant and a very memorable experience. These days, since the cash crunch is tremendous, we are keeping mobile card swiping machines and Paytm and everything. బుక్ ఫేర్ లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ మాత్రం ఈసారి మరిన్ని విశేషాలతో ముందుకొచ్చింది. దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే సాహిత్యము, కవిత్వము, అలాగే సాహితీ చర్చలు, తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన నిన్న, నేడు, రేపుకు సంబంధించిన విశ్లేషణలు, వీటన్నిటినీ నిర్వహించడానికి ఒక సాహితీ సదస్సులో నిర్వహించడం ఒకవైపు అయితే, మరోవైపు తెలంగాణ అద్భుతమైన కళల ఖజానా. ఇది జానపద కళలు ఉన్నాయి, శాస్త్రీయ కళలు ఉన్నాయి, గిరిజన కళారూపాలు ఉన్నాయి, ఇంకా గ్రామీణ కళారూపాలు ఉన్నాయి. రోజుకొక మంచి కార్యక్రమం చొప్పున సాంస్కృతిక కార్యక్రమం రూపొందించి ప్రదర్శించడం జరుగుతుంది. బుక్ ఫేర్ లో తెలుగు పత్రికలతో పాటు ఆర్య సమాజ్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. బుక్ స్టాల్ ముందు ఏకంగా యజ్ఞంతో పాటు భజనలు చేశారు ఆర్య సమాజ్ కార్యకర్తలు. ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఇక్కడ సాహిత్య కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. రోజు రోజున విద్యార్థుల లోపల, యువకుల లోపల పుస్తక పఠనం పట్ల అనాసక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు మొబైల్ వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, చదవడం ఎవరికి కుదరడం లేదు. కాబట్టి పిల్లల లోపల, విద్యార్థుల లోపల, రాబోయే తరం లోపల పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించాలి, ధర్మం యొక్క నిజ స్వరూపం తెలుసుకోవాలి, అందరూ ఒప్పుకునేటటువంటి దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సాహిత్య కేంద్రం ఏర్పాటు చేశాము. ప్రతి ఏడాది బుక్ ఫేర్ ఏర్పాటు చేయడంపై జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుక్స్ చదవటంతో ఎన్నో అంశాలు తెలుసుకున్నామని చెప్తున్నారు. బుక్స్ చదివిన వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారని అంటున్నారు. చిన్న ఉద్యోగం చేస్తూ కూడా పుస్తకాలు చదివి స్ఫూర్తి పొంది మళ్ళీ ఆ పై చదువులు చదివి ఉద్యోగంలో ప్రమోషన్లు పొంది ఆ తర్వాత మళ్ళీ పుస్తకం ద్వారానే స్ఫూర్తి పొంది మదర్ తెరిసా లాంటివి, అంబేద్కర్ లాంటివి, అబ్దుల్ కలాం లాంటి పుస్తకాలు చదివి వాళ్ళ రచనలతో మేము స్ఫూర్తి పొంది మళ్ళీ ఒక ఎన్జిఓ కూడా స్థాపించి సమాజ సేవ కూడా చేస్తున్నామంటే కేవలం పుస్తకాలే ప్రేరణ. పుస్తకాల ద్వారా ధైర్యం పొందవచ్చు. 10 సంవత్సరాల వయసు నుంచి కూడా పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టము. సీక్రెట్ అని రోండా బర్నే అద్భుతమైన పుస్తకం అది. నా జీవితము ఇప్పుడు ఆ పుస్తకం చదివినందువల్ల అద్భుతంగా, ప్రశాంతంగా ఉంది. మనం కేవలం డబ్బునే సంపాదించడం అనేది కాదు, ఆనందంగా జీవితాన్ని ఎలా జీవించాలనేది కూడా ముఖ్యం అని చెప్తుంది ఆ పుస్తకము. నన్ను చాలా ప్రభావితం చేసింది ఆ పుస్తకము. ఆ రచయితకు ధన్యము. పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ జనంతో కిటకిటలాడాయి. యూత్ ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే పుస్తకాలపై ఆసక్తి చూపిస్తున్నారు.